Basul rocked it, A.R. Rahman rocked it. Very good movie, thorough entertainer. You can watch it for sure. Direction, A.R. Rahman music. All three were fantastic. Simbu was good too. Risha was okay, yeah. But songs are fantastic. A.R. Rahman rocked it. BGM was also awesome. Yeah. Thorough entertainer. Please watch it. நான் எஸ்டிஆர் கதைக்காக வந்தேன். ஓகே, ஃபைட் சீனாக நல்லா பண்ணியிருக்காங்க. மீதி எல்லாம் நல்லா தான் இருக்குது. இன்னும் கொஞ்சம் எஸ்டிஆர் கொஞ்சம் அதிகமாக கொடுத்துருந்தாங்கன்னா கொஞ்சம் ரோல் இன்னும் நல்லா இருந்திருக்கும். லாஸ்ட் ஃபைட் சீன் செம்மையாக இருக்குது. ஸோ செகண்ட் ஹாஃபில் பார்த்தீங்கன்னா அவங்க அண்ணன் நடிக்கிறது மட்டும் கொஞ்சம் சிம்பிளாக இருக்குது. ஸோ ఓకే, నా ఫుల్ ఎస్టీఆర్ ఫందా ఎస్టీఆర్ కోసం నా ఇంత పడుతుంది వంద కమలాసన్ యాక్షన్ బాగుంది, సూపర్గా ఉంది. ఇంకేం నచ్చింది సినిమాలో? కమలాసన్ గారు సింబు యాక్షన్ బాగుంది. త్రిష గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? అది ఫస్ట్ హాఫ్లో బాగుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? సినిమా సెకండ్ హాఫ్ నచ్చింది. నచ్చిందా? ఓవరాల్గా హిట్ అవుతుంది అనుకుంటున్నారు సినిమా? హిట్ అయింది, క్లైమాక్స్ నచ్చింది. మణిరత్నం గారి డైరెక్షన్లో చాలా రోజులు అవుతుంది వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది డైరెక్షన్? చాలా డిఫరెంట్గా ఉంది ఓల్డ్ మూవీస్ కన్నా. డిఫరెంట్ డైరెక్షన్. భారతీయుడు 2 కన్నా ఈ సినిమా బాగుంది. బాగుందా? ఓకే, ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు పైకి? 4.5 అవుట్ ఆఫ్ 5. మణిరత్నం గారికి అయిపోయింది. మణిరత్నం గారి మ్యాజిక్ మొత్తం మిస్ అయిపోయింది. ఆయనలో మ్యాటర్ అయిపోయింది. 80s 90sలో ఇట్లు కొట్టారు, ఓకే. ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి చూస్తున్నా. రావణ్ కానీ మొన్నోడు వచ్చింది ఏదో తమిళ సినిమా, మొత్తం వరస్ట్ అయిపోయింది. పరిస్థితి బాగా. ఆయన నాకు తెలిసి ఇంకొక 4-5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని ఏదన్నా కొత్తగా తీస్తే ఏమైనా పని వద్దేమో తప్ప, ఇప్పుడు మన పెన్నులో ఇంకా అయిపోతే పక్కోడి పెన్ తీసుకు రాసుకుంటే రాస్తుంది. ఇంక లేని పెన్ అట్టుకొచ్చి నువ్వు అదే తిప్పుతూ ఉంటే ఎక్కడ వస్తుంది? ఇంకు గుజ్జు అయిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది గుత్తు వంకాయ కూర, ఉత్తు ముచ్చుకులతో వండుకోవాలి. కమలాసన్ గారు కానీ సింబు గారు కానీ పర్ఫార్మెన్స్ ఓకే. పర్ఫార్మెన్స్ ఉన్న వల్ల సినిమా హిట్ అయిపోద్దా? సబ్జెక్ట్ ఉండాలి కదా. అసలు ఏమీ నచ్చలేదు సినిమాలో. నచ్చడానికి ఏముంది? ఒక డాన్ ఉంటాడు, డాన్ కింద 4 రౌడీలు ఉంటారు. ఈ 4గురిలో ఒక డాన్ అవ్వాలనుకుంటాడు. ఆ డాన్ కానీ చంపాలనుకున్నప్పుడు ఏమవుద్ది? చంపేసామనుకుని పోతారు. ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చి పగ తీర్చుకుంటాడు. మా తాతకాలం నుంచి చూస్తాను ఇదే సబ్జెక్టు. ఈ టైపు బొగడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అసలు పని అవ్వదు. శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశారు. మొన్న ఏం పేరు అవుతుంది, రెట్రో సినిమా కార్తీక్ సుబ్బరాజు, అది అటాకేసి వచ్చింది. ఇది மூடோది. விக்ரம் மாதிரி எக்ஸ்பெக்ட் பண்ணிட்டு வர வேணாம். விக்ரம் மாதிரி இருக்காது, பட் கிளாஸாக இன்டென்ஸ் ரைட்டிங் அண்ட் 3 dragons மணிரத்னம், கமல்ஹாசன், ஏஆர் ரகுமான். Mani and Kamal Haasan combination is the classic one. So for this movie, what is your opinion on the direction? அதுக்கு நம்ம என்ன எக்ஸ்பெக்ட் பண்ணுமோ அந்த அளவுக்கு இருக்குது. ஐ மீன் பட் யூ ஷுட் நாட் எக்ஸ்பெக்ட் லைக் மாஸ் கமர்ஷியல் கைண்ட் ஆஃப் திங். க்ளீஷேஸ் எல்லாம் ரிமூவ் பண்ணி டிஃப்ரெண்ட்டாக பண்ணியிருக்காங்க. இப்போது விண்வெளி நாயகன் சாங் நீங்கள் எங்கே எக்ஸ்பெக்ட் பண்ணுவீங்களோ அங்கெல்லாம் வராது, வேறு மாதிரி இருக்கும். அண்ட் கிளைமேக்ஸ் ஆல்சோ வாஸ் லைக் அன்எக்ஸ்பெக்டட் கிளைமேக்ஸ். Especially in this movie, Kamal Haasan acting is very level. எப்பவுமே ஐ மீன் ஆல்வேஸ் இட் இஸ் லைக் ஆண்டவரில் எப்பவுமே வேறு லெவல். ரொமான்ஸ் கதைக்கு என்ன தேவையோ அதை வைக்கணும்ல.